అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బాలాపూర్ గణనాథుడికి ఇప్పటివరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఎస్ నరేష్, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు అంబరానంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు విగ్రహాలు గుర్తొస్తాయి. ఖైరతాబాద్ వినాయకుడు భారీ గణనాథుడు భారీ ఆకారంలో దర్శనమిస్తే బాలాపూర్కి సంబంధించి లడ్డు వేలంపాట ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లడ్డు వేలంపాటకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం దీనికి సంబంధించి అయోధ్య బాలరామ సెట్ వేసే పరిస్థితి కనిపిస్తుంది. పోయినసారి చూసినట్లయితే తిరుపతి చెట్టు కావచ్చు, అంతకుముందు చూసుకున్నట్లయితే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈసారి మాత్రం పూర్తిగా అయోధ్యలో బాలరాముడి అయితే ఆ టెంపుల్ ఉందో అదే టెంపుల్ ఆకృతిని పూర్తిగా కూడా ఇక్కడ డిజైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల కూడా గరుత్మంతుడు అలాగే బాలరాముడి విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించేసి దాని తర్వాత బాలాపూర్ వినాయకుడిని మనకి దర్శనం చేసుకోవడానికి వీళ్ళు కూడా మనకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాలాపూర్ అనగానే మనకి గుర్తొచ్చేది భారీ గణనాలు కాకపోతే లడ్డు వేలంపాటకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ ఉంటారు. పోయినసారి ఇక్కడ చూసుకుంటే 27 లక్షల రూపాయలు వేలంపాట దాసరి దయానంద్ రెడ్డి అనే అతను పాల్గొన్నాడు. దాదాపుగా 1974 నుంచి ఈ వేలంపాట స్టార్ట్ అయితే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. 2020లో ఒక్క కరోనా టైంలో ఒక్క సంవత్సరం 30 సంవత్సరాలుగా దాదాపుగా 440 రూపాయలతో మొదలైన లడ్డు పాట 27 లక్షల రూపాయలకు పైగా బాలాపూర్ లడ్డూకి ఎంత క్రేజ్ ఉందో. అయితే ఇప్పుడే బాలాపూర్ వినాయకుడికి సంబంధించి తొలి పూజ జరిగింది. తొలి పూజ జరిగి లడ్డూని తీసుకెళ్లేసి బాలాపూర్ వినాయకుడి దగ్గర చేర్చడం జరిగింది. సో ప్రతిసారి కూడా వెండి ప్లేట్లో తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈసారి బంగారు ప్లేట్లో తీసుకొస్తాము, బంగారు ప్లేట్లు తీసుకొచ్చే వరకు కూడా చూసి ఈ వేలంపాట తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కమిటీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నాం. చూసుకోవచ్చు, బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో సెట్ లోకి అంటే ఈ యొక్క రాగాన్ని పూర్తిగా కూడా ఫస్ట్ బాలరాముడిని దర్శించుకొని ఇక్కడ నుంచి కూడా పూర్తిగా కూడా అటు బాలాపూర్ విగ్రహాన్ని వినాయకుడి దగ్గర కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఆ బాలరాముడిని దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చేసి దర్శించుకొని పూజా గోత్రం నుండి చెప్పేసుకొని పూర్తిగా కూడా ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తామని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బాలరాముడి విగ్రహం చూసాం. దాని తర్వాత ఇక్కడ నుంచి పూర్తిగా కూడా లోపలికి వెళ్ళి అటు బాలాపూర్ వినాయకుడిని దర్శించుకుంటూ ఉన్నారు. చాలా మంది సాయంత్రం తొలి పూజ అంటే 6 గంటల ప్రాంతంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా కూడా కమిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ తో వచ్చేసి ఈ తొలి పూజ నిర్వహించారు. ఇప్పుడు తొలి పూజ అయిపోయిన తర్వాత లడ్డూకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత భక్తుల్ని భారీ అనుమతిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులను అనుమతించడంతో పెద్ద ఎత్తున కూడా దర్శించేందుకు పెద్ద ఎత్తున అయితే వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈసారి విగ్రహానికి సంబంధించి పైన ఆ మందర పర్వతాన్ని చిలుపుతున్నట్టుగా ఒక సెట్ భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు పూర్తిగా కూడా ఈ యొక్క మందర పర్వతాన్ని చిలుకుతున్నట్టుగా ఈ సెట్ ఏర్పాటు చేశారు. ఒక పక్క ఒక త్రిశూలము, ఒక పక్క పరశురాముడి చేతిలో ఉన్నటువంటి గొడ్డల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని సంబంధించి స్పెషల్ అట్రాక్షన్స్ తో అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే కమిటీ మెంబర్స్ తో అయితే తొలి పూజ కొనసాగుతూ ఉంది. దీని తర్వాత మరొక మారు భక్తులకి అలాగే అందరికి కూడా దర్శనానికి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో బాలాపూర్ వినాయకుడికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున కూడా 23 అడుగుల భారీ వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. స్పెషల్ అట్రాక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా కొత్త రూపులతోటి ఈ బాలాపూర్ వినాయకుడిని అయితే ఇక్కడ దర్శనానికి అయితే ఉంచుతామన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా ఒక కొత్త థీమ్ తోటి అటు శివుడు ఏదైతే మందర పర్వతం మీద ఉన్నట్టుగా పూర్తిగా కూడా దేవతలు రాక్షసులు చిరుగుతున్నట్టుగా కూడా అటు శిరస్సు మీద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పూజారి గారితో కూడా ఉన్నారు. పూజారి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ల్యాండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి కోటి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈసారి? సో పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు. తొలి పూజ ఇప్పుడు నిర్వహించారు, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడే కొన్ని క్షణాలలో భాగ్యనగరానికే తలమానికమైన ఆది మహాగణపతి స్వామి వారు ఇప్పుడే పూజలు అందుకున్నారు. ఉత్సవ సమితి యొక్క సారథ్యంలో ఇప్పుడే మొదటి పూజ అయిపోయింది. ఆ పూజ తదనంతరము స్వామివారి చేతులు పెట్టేటువంటి మహాలడ్డు ప్రసాదాన్ని కూడా ఆ లడ్డు దాత గారు తీసుకొచ్చి ఇప్పుడే ఉత్సవ సమితికి అందజేయడం జరిగింది. ఇప్పుడే పూజ జరుగుతుంది. కొన్ని క్షణాలలో కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఆ మహాలడ్డు నైవేద్య ప్రసాదము ఆ మహాగణనాథుడి ఆది మహాగణనాథుడి చేతులకు వెళ్తుంది. కనుక ఉభయ రెండు రాష్ట్రాలమే కాకుండా భారతదేశానికే తలమానికమైనటువంటి ఆది మహాగణాధిపతి
బాలాపూర్ యొక్క లడ్డు ప్రసాదము ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఇక్కడ చాలా ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మనం ముందర చూసినట్టుంటే అయోధ్య రామ మందిర నమూనా ఏర్పాటు చేయడము, అయోధ్య వెళ్ళలేని వాళ్ళమందరము కూడా రామలల్లా స్వామివారిని దర్శించుకునే యోగ్యత భాగ్యము కలిగింది. ఇక్కడ స్వామివారిని మనం గమనించినట్లయితే కళ్ళతో ఆశీర్వచనం అవుతుంది. అలాగనే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తే ఎలా వచ్చిందో ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరం అవడము, రాజు కుజుడవడము, మంత్రి శనివర్యులు అవడం వల్ల అనేక రకాల ఇబ్బందులను ఈసారి వేసవి కూడా చాలా చూసాము. క్లౌడ్ బరస్ లాంటివి అనేక మనం విన్న సందర్భాలు కూడా కోకలలో ఉన్నాయి. ఇలాంటి విపత్తుల నుంచి మనల్ని అందరినీ కాపాడమని మనసారా ఆ గణపతి స్వామిని కోరుకోవడం జరుగుతుంది. కనుక సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ఏబిఎన్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా మహాగణపతి స్వామి ఆశీస్సులను కోరుకుంటూ బాలాపూర్ లడ్డు ఎంత మహిమాన్వితమో అందరికీ వీక్షకులందరూ కూడా రాబోయే కాలంలో అందరూ దర్శించాలని కోరుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఇది పరిస్థితి. సో స్వామివారు చెప్పినట్టుగా లడ్డు మహాప్రసాదానికి సంబంధించి ఇప్పుడే పూజా కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయి నరేష్. సో మొత్తంగా కొద్దిసేపటి క్రితమే ఆ లడ్డు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ప్రస్తుతం అయితే తొలి పూజ అయితే కంటిన్యూ అవుతా ఉంది. పూజ అనంతరం కూడా పూర్తిగా భక్తులందరూ కూడా దర్శనం చేసేందుకు అందరినీ కూడా అలో చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ కమిటీ పూజ అయితే పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి దాదాపుగా తెల్లవాళ్ళు కూడా అంటే పూర్తిగా కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. ఇది బాలాపూర్.